దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక మహాకవి చెప్పారు. కానీ ఇప్పుడు పరాయి భాష ప్రియమైపోయింది. తెలుగు భాష లోకువగా చూస్తున్నట్టు ఇలాంటి తరుణంలో తెలుగువాడిగా పుట్టినటువంటి తమిళనాడులో అక్కడ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి గోపీనాథ్ గారు పార్లమెంట్లో తెలుగులో తన ప్రమాణ స్వీకారం చేశారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం తెలుగు 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఈరోజు పాల్గొన్నారు. తెలుగు భాష ఆవశ్యకత గురించి మాట్లాడదాము. ప్రస్తుతం సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. తెలుగు వాళ్ళు ఈరోజు తెలుగును మర్చిపోతున్నారు. కానీ మీరు తమిళనాడులో ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తెలుగు భాష కోసం కృషి చేస్తున్నారు. ఏం చెప్తారు? నమస్కారం అండి. తెలుగు భాష మీ క్వశ్చన్ ఎక్కడండి ఫాలో ఇంకోసారి క్వశ్చన్ అడగండి. తెలుగు భాష తెలుగు వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ ఉంటేనే డెవలప్ అవుతాను ఒక తెలుగు భాషను మర్చిపోతుంది. ఇలాంటి తరంలో మీరు తమిళనాడులో ఉంటూ తమిళనాడులో తమిళ కంటే తెలుగు భాషకి ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు భాష అంతరించిపోవడానికి సందేహం లేదండి. ఇది తెల్లి తింటే కాదు, ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా అనగొక్తా ఉంది. ఒక నిదర్శనం మీరుండే ఈ గడ్డలో మీరు ఇప్పుడు నాకు మైక్ పెట్టారు కదా, ఈ గడ్డలో ఈ స్కూల్ ప్రారంభంలో ఎంతమంది తెలుగు పిల్లలు తెలుగు చదువుకుంటున్నారు. దానికి మీ ప్రభుత్వం ఏమో అవకాశం చేస్తుంది. కాకపోతే మీకున్న తెలుగుని మీరు పక్కన పెట్టి మీరు ఇంగ్లీష్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ప్రతి బడిలో కూడా ఇంగ్లీష్ ఉంది కదా, మరి మీరు ఎట్లా ఉంటుంది అనుకుంటా మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఈ గడ్డ పైన తెలుగు లేదు. తెలుగు బడిల స్కూల్ అనేది మీరు మూసేసి ఆంగ్లం మీరు ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి ఇప్పుడు అన్ని స్కూల్లో కూడా ఇంకా ఆంగ్లం. అది గత ప్రభుత్వంలో జరిగింది సార్. అది ఏ ప్రభుత్వం కానీ జరిగిందా? కానీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అది కొనసాగిస్తూ ఉంది కదా. గత ప్రభుత్వం తప్పు చేస్తుంది మీరు అంటే, మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాన్ని రద్దు చేయలేదు కదా. రద్దు చేయాలని నా యొక్క కోరిక, రిక్వెస్ట్, విన్నపం. ఇక్కడ పార్టీలకు అతీతంగా నా యొక్క మనవి, మై హంబల్ రిక్వెస్ట్, మీ గవర్నమెంట్ తక్షణమే మీరు దాన్ని జీవోని రద్దు చేసి మీరు యొక్క తెలుగు స్కూల్ని యథావిధి మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మాత్రమే భవిష్యత్తులో మన భావితరాలకి మన యొక్క సంస్కృతిని మనం ఇచ్చినట్లయితాం. లేకుంటే మనమే మన సంస్కృతి మన చేతులారా చెడుకున్నట్లు అవుతుంది నా యొక్క భావన. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా తెలుగులో చేయడానికి గల కారణం ఏంటి? నా మాతృభాష, నా మాతృభాష నాకున్న మమకారం. కానీ మిమ్మల్ని గెలిపించింది తమిళ ప్రజలు. కృష్ణ ఒక్క తమిళ మాత్రమే చేయాలి గెలిపండి. నా తమిళ సోదరులు నాకు సహాయపడ్డారు, తమిళ సోదరులు నాకు గెలిపించారు. కాబట్టే నా యొక్క రాష్ట్రమైన తమిళ రాష్ట్రానికి నా యొక్క ప్రసంగంలో అంటే నా యొక్క పదవిప్రమాణం చేసుకున్న పిదప లాస్ట్లో జై తమిళనాడు చెప్పిన ఏకైక ఎంపీ నేను ఒక్కడే. 40 మంది ఎంపీల్లో తమిళనాడుకు జై చెప్పిన మనిషి నేను ఒక్కడే. కాబట్టి నా యొక్క తమిళ సోదరు పైన నాకు భావం ఎక్కువ, వాళ్ళ మీద నాకు యొక్క ప్రేమ ఎక్కువ. ఈ రోజు కూడా నా యొక్క ప్రారంభం మొదట ಎಲ್ಲರಿಗೂ వణకం చెప్పి నేను స్టార్ట్ చేశాను అన్నమాట. అది నా యొక్క భాష. తమిళనాడు అసెంబ్లీలో తెలుగు గురించి జయలలిత గారిని క్వశ్చన్ చేసిన ఏకైక ఎమ్మెల్యే మీరు. ఆ రోజు మీరు అడిగిన ప్రశ్నకి ఆమె ఏం చేయాలో చెప్పండి, అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగులో మాట్లాడినటువంటి జయలలిత గారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ అక్కడ ప్రభుత్వం? తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో తమిళనాడుతో పాటు దక్షిణ తమిళనాడులో కూడా చాలా మంది ఉన్నారు. ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి? ఎక్కడ బాగుందని చెప్పినంత ఆనందంగా లేదమ్మా, ఘోరంగానే ఉంది. దీనికి మా యొక్క రాష్ట్రాన్ని నేను తప్పు చెప్పడం లేదు. మా పొరుగు రాష్ట్రాలు అంటే ఎవరైతే తెలుగు 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 అంటున్నారు, ఈ రాష్ట్రాలే అక్కడ తెలుగు పట్టించుకోకపోతే మనకి ఎవరు మమ్మల్ని అక్కడ నాదిరే లేదు, అడిగేవాడే లేదు, మమ్మల్ని కాపాడే నాదిరే లేదు. కాపాడాల్సిన బాధ్యత పొరుగు రాష్ట్రాల తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, ఆంధ్ర ప్రభుత్వానికి ఉంది. కానీ మమ్మల్ని పట్టించుకోవడం ఇది మా యొక్క పరిస్థితి. ఇంకా ఏం చేయబోతున్నా అంటే తెలుగు భాష కోసం ఇంకా పోరాటం కంటిన్యూ చేస్తారు? ఏం చేయబోతున్నారు? తప్పకుండా సార్. దీంట్లో ఏ యొక్క మస్టర్డ్ అంతా కూడా వెనుతిరిగేది లేదు. నేను ఉన్నంత కాలం నా భాష కోసం నేను పోరాటాలు చేస్తూనే ఉంటాను, ఉద్యమిస్తూనే ఉంటాను. నన్ను ఎవరు అనదెక్కలు, నన్ను ఎవరు ఆపలేరండి. ఇట్స్ మై స్టాండ్. దీంట్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎవరు సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా గోపినాథ్ అట్లనే ఉంటాడు. గోపినాథ్ తెలుగువాడు, తెలుగు బిడ్డ. సార్ ఎవరు ఇచ్చేసినా కానీ తెలుగు బిడ్డగానే గోపీనాథ్ ఉంటారని ఆయన చెప్తూ ఉన్నారు. జయలలితని తమిళనాడు అసెంబ్లీలో ప్రశ్నించిన ఏకైక తెలుగు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ నుంచి 2001, 2006, 2011 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. 2024 ఎన్నికల్లో కృష్ణగిరి నుండి ఆయన ఎంపీగా గెలిచి పార్లమెంట్లో తెలుగులో
ప్రమాణం చేసినటువంటి ఏకైక ఎంపీ ఈయన. ఈ నేపథ్యంలో తెలుగు భాషకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం పట్ల ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని గోపీనాథ్ చెబుతున్నారు. తెలుగు కోసం తన పోరాటం కొనసాగుతుందని మాత్రం గోపీనాథే చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాయ్ షార్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.